హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్ణాటకలోని అంజనాద్రి బెట్ట అంటే తెలుగులో అంజనాద్రి కొండ గురించి చూపించబోతున్నాను. ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మించారని చెబుతారు. ఈ అంజనాద్రి బెట్ట హనుమాన్ యొక్క జన్మస్థలమని, ఈ ప్రాంతంలోనే శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామి కలిశారని పురాణాలు చెబుతున్నాయి. ఇది కర్ణాటకలోని కొప్లా జిల్లాలోని గంగావతి తాలూకాలో హంపి దగ్గరగా ఉంటుంది. హంపి తెలుసు కదా, ఇండియాలోనే పేరొందిన పర్యాటక ప్రాంతం. ఇక్కడకు రావాలంటే బెంగళూరు నుండి హొసపేటకు వచ్చి అక్కడి నుంచి నేరుగా బెట్టకి బస్సులు ఉంటాయి. లేదంటే గంగావతి వచ్చి అంజనాద్రికి రావచ్చు. హంపికి వచ్చిన పర్యాటకులు కంపల్సరీ అంజనాద్రి బెట్టని దర్శించుకొని వెళ్తారు. ఈ అంజనాద్రి బెట్ట పైన ఉంటే ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని చేరుకోవాలంటే 575 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు మొదటగా వచ్చిన భక్తులకు ఎండ తగలకుండా పైన రేకులను ఏర్పాటు చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది భక్తులు వచ్చారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, ఇలా అన్ని వయసు గలవారు వచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని భక్తులు తమ భక్తిని వెల్లడిస్తున్నారు. ఎక్కడైతే శ్రీరాముని జపము జరుగునో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని చెబుతారు. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళే దారి కొండల మధ్య ఎంత ఇరుకుగా ఉందో. ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది. తర్వాత భక్తుల సౌకర్యార్థం మెట్లను ఏర్పాటు చేశారు. ఇలా కొండల మధ్య వెళ్తుంటే, అలా గాలి వీస్తుంటే ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. నేను నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా ఊర్లో జారుబండ అని ఒక కొండ ఉండేది. ఆ కొండపై నుంచి క్రిందకు జారేవాళ్ళం. నాకు ఆ చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ చూసారా, దారి మరి ఎంత ఇరుకుగా ఉందో మీరే చూడొచ్చు. ఇలా వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ ఆ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని చూడడానికి వస్తున్నారో మీరే చూడొచ్చు. జై శ్రీరామ్. దాదాపు దేవాలయం దగ్గరికి చేరుకున్నాము. పైన కనబడుతుంది కదా, అదే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం. దేవాలయం కుడి పక్క నుండి క్యూ ఉంది, చూసారా? ఇక్కడ నుండి క్రిందకు చూడండి. ప్రకృతి ఎంత అందంగా ఉందో మీకే కనబడుతుంది, చూసారా? అలాగే ముందుకు వెళ్తే ఇదే దేవాలయం యొక్క ఎంట్రన్స్. ఇప్పుడు మేము దేవాలయం యొక్క ముఖద్వారం నుండి లోపలికి వెళ్తున్నాము. ఇదే దేవాలయం యొక్క లోపలి వ్యూ, చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి ఎంత అద్భుతంగా కనబడుతున్నారో. ఇది ఏకశిలా విగ్రహం. అలాగే పక్కన శ్రీరాముల వారు మరియు సీత, లక్ష్మణుడు కొలువై ఉన్నారు. ఇక్కడ కనబడుతోంది కదా, ఇది
రామసేతు నిర్మించినప్పుడు ఉపయోగించిన రాయి. అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ కూడా శ్రీరాముని విగ్రహం ఉంది. ఈ దేవస్థానం ప్రకృతి ఒడిలో ఎంతో ఆహ్లాదంగా ఉందో మీరే చూడవచ్చు. ఇలా కొండపైన ఏర్పాట్లు ఎంత అద్భుతంగా చేశారో చూడండి ఫ్రెండ్స్. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక్కడ ఆంజనేయ స్వామి మాల ధరించిన వారు ముడుపు కట్టి ఇక్కడే దేవునికి సమర్పిస్తారు. ఇక్కడ చూసారా కన్నడలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన హనుమ జన్మస్థల అంజనాద్రి బెట్ట అని వ్రాశారు. కొండపైన అద్భుతంగా వచ్చిన భక్తులకు వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. కొండపైన వచ్చిన భక్తులకు నిత్యాన్న దానం మరియు నీరు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పురాణాల ప్రకారం ఇది పంపా నది. ఇప్పుడు దీనిని తుంగభద్ర నది అంటున్నారు. అలాగే దేవస్థానం కుడి పక్కన కూడా ఇలా చూసారా, కొండలపైన భక్తులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రసిద్ధ హంపి క్షేత్రం. హంపికి మేము వెళ్ళలేదు, కారణం హంపి చూడాలంటే ఒక్క రోజంతా పడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఒక స్టిల్ ఇచ్చాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఇష్టమని కామెంట్ చేయండి. మీరు కూడా ఈ దేవస్థానాన్ని దర్శించుకోవాలనుకుంటే ఈ వేసవి కాలంలో అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు హంపిని కూడా చూడవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము తిరిగి క్రిందకు వెళ్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇంకా భక్తుల రద్దీ తగ్గనే లేదు, వస్తూనే ఉన్నారు. మేము పొద్దున్నే వచ్చాము, మేము వెళ్ళడానికి మధ్యాహ్న సమయం అయ్యింది. ఇక్కడ శ్రీరాముని విగ్రహం, ఆ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.